సో ఎలా అనిపించింది క్లాస్? ఫోరెన్సిక్ చాలా బాగుంది. ఓకే. ఫ్యాకల్టీ అంటే చెప్పే విధానం ఫ్యాకల్టీ టీచర్స్ నాకు చెప్పింది వేరే అయినా ఈసారి చెప్పింది కూడా చాలా బాగా అర్థమైంది. అంటే సేమ్ ఆయన చెప్పిన లాగానే ఉంది కాన్సెప్ట్. అంటే మీకు రెగ్యులర్ గా జరిగే క్లాసెస్ కి వైఫ్ కి డిఫరెంట్ ఏం కనిపించింది? వైబ్ అంటే మనం రెగ్యులర్ గా జరిగే క్లాసెస్ కొన్ని ఫిల్టర్ ఉంటాయి కదా, ఇమేజెస్ సపరేట్ గా మనం చూసుకోవాలి. దాంట్లో అయితే దీంట్లో ఏంటంటే సపరేట్ గా ఓన్లీ ఇమేజ్ బేస్ చెప్తారు కాబట్టి మనకు 20-30 క్వశ్చన్స్ దీంట్లో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనం మళ్ళీ అంటే మేము ఫిల్టర్ చేసిన పని లేకుండా వీళ్ళే ఫిల్టర్ చేసి మొత్తం చెప్తున్నారు. అది బాగా హెల్ప్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో అది కూడా సో బాగుంది. మీకు 100% యూజ్ అవుతుందని ఫీల్ అవుతున్నారా? 100% పక్కా యూజ్ అవుతుంది. యూజ్ అయితే పక్కా. ఓకే. వేస్ట్ ఏమో ఏం కాదు, ఇదేం చాలా యూస్ఫుల్. చాలా ఎందుకంటే ఈమెయిల్స్ మేము ఎత్తుకోవాలి మామూలుగా అయితే, మేము మేము ఎత్తుకోలేదు. ఇప్పుడు అన్ని ఒక చోటు ఉన్నాయి, చాలా టైం సేవ్ అవుతుంది. దీనివల్ల నాలెడ్జ్ పెంచుకునేది కానీ దానివల్ల తగ్గిపోయేది ఏమి ఉండదు. మాకు యూస్ఫుల్, ప్రతిదీ యూస్ఫుల్, ఏది ఎక్కడికి పోదు. ఒక పాయింట్ నేర్చుకున్నా కూడా అది ఎగ్జామ్లో వస్తే మాకు యూస్ఫుల్ కదా, బెనిఫిటే కదా. అట్లా బాగుంది. బాగుందన్న వైబ్ చాలా బాగుంది. ఓకే. చాలా యూజ్ అవుతుంది. గుడ్ నేమ్ మణిప్రసాద్. థ్యాంక్ యూ సార్.